హలో వ్యూవర్స్, నేను మీ దీసుంద్రమే లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డిసెంబర్ 14 తారీఖున దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి విశాఖపట్నం వైపుగా వెళ్ళడం జరిగింది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి విశాఖపట్నం వైపుగా వెళ్ళడం జరిగింది. ఆ విధంగానే మరలా ఆ అల్పపీడనం వచ్చేసి తిరుగుముఖం అయ్యి ఏ విధంగా నమోదైందో ఆ విధంగానే మరలా రావడం అనేది వెనక్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి రేపటి నుంచి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే రేపటి నుంచి వాతావరణంలో పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే పల్నాడు, ఏలూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, అలాగే భీమవరం, తణుకు, యానం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం అయితే రానున్న రోజుల్లో అంటే డిసెంబర్ 23, 24, 25, 26, 27 తేదీల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ 23, 24, 25, 26, 27 తేదీల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం అలాగే ఉత్తరాంధ్ర నుంచి మనకి తిరుగుముఖం అయ్యి యథావిధిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రమే మోస్తారు వర్షాలు అవి కూడా మనకి తక్కువగానే నమోదే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎక్కువగా వర్షాలను ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మోస్తారు వర్షాలు నమోదే అవకాశం అయితే రానున్న అంటే 23, 24, 25, 26, 27 తేదీల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం అంటే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో విశాఖపట్నం, విజయనగరం అలాగే మచిలీపట్నం, గుంటూరు, కావలి, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అంటే సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడనాలు అనేవి ఏర్పడతాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాల ముప్పు అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనకి డిసెంబర్ నెల చివరి వారంలో మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే మనం అల్పపీడనాలు కనుక ఏర్పడితే అవి శ్రీలంక, తమిళనాడుకి వైపుగా ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే తుఫాన్లు కానీ అల్పపీడనాలు కానీ వాయుగుండాల ముప్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది. డిసెంబర్ 26వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావం మనకి చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2 నెలల నుంచి మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే మనం రైతులకు కూడా ముందుగానే సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం అయ్యప్పమాల దీక్షలో ఉన్నందున మనం వెదర్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరగలేదు. ఇప్పటి నుంచి ప్రతిరోజు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో దట్టమైన పొగమంచు అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో కూడా బెటర్గా మనం వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా తగ్గుముఖం పట్టాయి. అలాగే రేపటి నుంచి వాతావరణం పూర్తిగా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.